ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఈ 2025 సంవత్సరం మే నెల 21వ తేదీ బుధవారం యొక్క దినఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. రేపటి దినఫలితాల ప్రకారం ఒక స్త్రీ మీ ముందుకు వచ్చి గట్టిగా ఏడుస్తుంది. అసలు ఆ స్త్రీ ఎవరు, అసలు మీ ముందుకు వచ్చి ఎందుకు గట్టిగా ఏడుస్తుంది, అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క దినఫలితాల ప్రకారం రేపు మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అదేవిధంగా ఏ దేవారాధన మీకు మేలు చేస్తుంది, మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ విధమైనటువంటి పరిహారాలను పాటించాలి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. శ్రీ కోయిల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం అయితే తెలపబడండి. గురువు గారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారండి. అది ఏ సమస్య అయినా కావచ్చు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమికుల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తకొడల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం అవడం, స్త్రీ పురుషుల వశీకరణం, చెడు ప్రయోగాలు, శత్రు సమస్యలు మొదలగు ఏ సమస్యలకైనా కానీ ఒక చక్కని పరిష్కార మార్గాన్ని అయితే గురువుగారు అయితే మనకు తెలియజేస్తారండి. గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. ఒక మంచి పరిష్కారాన్ని అయితే ఖచ్చితమైనటువంటి శాస్త్రమైన పరిష్కారాన్ని అయితే గురువుగారు మనకు తెలియపరుస్తారండి. మనం ఎక్కడ ఉన్నా కానీ ఈ యొక్క గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే చాలు. ఫోన్ ద్వారానే మనకు అన్ని విషయాలను అయితే తెలియజేస్తారండి. గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8106914282. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. చూసారు కదండి, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ వాటి నుండి బయటపడలేనటువంటి ఎన్నో ఇబ్బందులతో పడినటువంటి సమస్యలలో కూరుకున్నటువంటి ఉన్నవారు ఒక్కసారి ఈ యొక్క గురువు గారిని కాంటాక్ట్ అయ్యి సంప్రదించి చూడండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. విత్ ఇన్ 24 అవర్స్లోనే ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని మనకు తెలియజేస్తారు. ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశిచక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి కుజుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు అలంకార ప్రియులనే చెప్పుకోవాలి. అదేవిధంగా వీరికి అందంపై ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం, అదేవిధంగా అందంగా కనిపించడం కోసం సమయాన్ని అనేది వీరు ఎక్కువగా కేటాయిస్తూ ఉంటారు. అదేవిధంగా అపజయాన్ని చూసి కుంగిపోకుండా వీరి యొక్క ధైర్యంతో అడుగులను ముందుకు వేసి అనేక రంగాల్లో విజయాలను సాధిస్తూ ఉంటారు. అదేవిధంగా కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడును ఆలోచించిన తరువాతే వీరు ఏ పనినైనా కానీ మొదలు పెడుతూ ఉంటారు. తొందరపాటు తనం అనేది కూడా వీరికి ఎక్కువగా ఉండదండి. జీవితాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఒక్కొక్క మెట్టును వీరు ఎక్కుతూ ఉంటారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రేపటి రోజున దినఫలితాలను మనం గమనించినట్లయితే ఒక స్త్రీ మీ ముందుకు వచ్చి ఏటేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ స్త్రీ మరి ఎవరో కాదండి, ఇంతకుముందు మీతో ఎంతో సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి. ఆ స్త్రీ మరి ఎవరో కాదండి, మీరు పనిచేసినటువంటి మీ యొక్క సహోద్యోగి కావచ్చు, లేదంటే మీ యొక్క బంధుమిత్రుల్లో, లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో అయినటువంటి ఒక వ్యక్తిగా కావచ్చు. తను అయితే ఒకప్పుడు మీతో చాలా సన్నిహితంగా ఉండేది. మీ యొక్క పరిస్థితుల కారణంగా వారు అయితే మీ నుండి దూరంగా ఉండేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఇప్పుడు అయితే తనకు ఒక కష్టం అయితే వచ్చింది. ఆ యొక్క కష్టాన్ని మీతో పంచుకోవడానికి మీరే సరైనటువంటి వారు అని తను నిర్ణయించుకొని తన బాధనంతా కూడా మీతో చెప్పుకొని తను గట్టిగా ఏడ్చి తన యొక్క సమస్యలకు పరిష్కారం తెలపమని మీ ముందు వేడుకోబోతుంది. తను మీ యొక్క దగ్గరకు వచ్చి కానీ, లేదంటే ఏదైనా ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ తాను మీ వద్దకు వచ్చి తన యొక్క సమస్యలకు పరిష్కారం తెలుపమని వేడుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తుంది. ఆ యొక్క స్త్రీ తన యొక్క బాధను అంతా కూడా మీతో చెప్పుకొని తనకున్నటువంటి సమస్యలకు ఒక మంచి పరిష్కారాన్ని తెలుపమని వేడుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలను కనుక మనం గమనించినట్లయితే వీరికి మిశ్రమైనటువంటి ఫలితాలు అయితే మీరు అందుకోబోతున్నారు. మీరైతే మీ యొక్క కుటుంబ సభ్యులతో నాణ్యమైనటువంటి సమయాన్ని గడపబోతున్నారు. మీరు అయితే మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిపి విహారయాత్రలకు చేయాలి అనేటువంటి ప్లాన్లు చేస్తున్నారు. దానిపై ఒక క్లారిటీ లేక దాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజు అయితే దానికి సంబంధించినటువంటి ఒక గట్టి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు భార్యాభర్తలు ఎవరైతే వివాదాలతో దూరంగా ఉన్నారో వారే అయితే రేపటి రోజున మీ యొక్క పరిష్కార మార్గాన్ని అయితే ఎంచుకోబోతున్నారు. మంచి పరిష్కార మార్గాన్ని ఎంచుకొని మీరు అయితే ఒకటిగా కలిసేటువంటి అవకాశాలు కనబరుస్తున్నాయి. అలాగే కొంతమందిని మనం గమనించినట్లయితే మీరు అంతా కూడా ఒకే ఇంట్లోనే ఉంటూ కొంతమంది అయితే దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు మనస్పర్ధాలతో మీరుగా మాట్లాడుకుంటూ
పొందుతున్నారు. ఇటువంటి వారు అందరూ కూడా మీ యొక్క సమస్యలకు మంచి పరిష్కారాన్ని ఎత్తుక్కొని మీరు అంతా కూడా ఒకటిగా కలిసి మళ్ళీ పునరుజ్జీవనం కలిపేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఎంతో కాలం నుండి బాధపడుతూ వస్తున్నారో వారికి అయితే ఒక మంచి పరిష్కార మార్గం అయితే మీకు కలగబోతుంది. అంటే మీకు ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య గురించి, అదేవిధంగా మీ యొక్క ఆర్థిక సమస్యల గురించి ఏ విధంగా అయితే పరిష్కార మార్గాన్ని ఏర్పరచుకోవాలి అని అనుకుంటున్నారో, మీకు ఉన్నటువంటి సమస్యల గురించి సతమతం అయిపోతూ ఉంటున్నారు. ఇక దానికి సంబంధించినటువంటి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పాలి. ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి అందరికీ కూడా ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందనే చెప్పుకోవాలి. కానీ ఉద్యోగస్తుల జీవితంలో మాత్రం పని ఒత్తిడి అనేది అధికంగా పెరగబోతుంది. దీని కారణంగా మీరు అయితే మానసికంగా కొంత ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పని ఒత్తిడి కారణంగా మీరు అయితే నీరసానికి, తలనొప్పికి గురయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పరీక్షలకు మీరు సిద్ధమవుతున్నట్లయితే మీ యొక్క ఏకాగ్రత అనేది పెరగబోతుంది. మీరు రాసినటువంటి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను సాధించుకునేటువంటి అవకాశాలు కూడా కనబరుస్తున్నాయి. మీ యొక్క తల్లిదండ్రుల నుండి, అదేవిధంగా మీ యొక్క ఉపాధ్యాయుల నుండి మీకు మంచి మద్దతు కూడా లభించబోతుంది. మీకు మంచి సలహాలు, సూచనలు కూడా అందబోతున్నాయి. వారి నుంచి చక్కని గైడెన్స్ అనేది మీకు లభించబోతుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు నూతనంగా ఎవరైతే వ్యాపారాలను మొదలు పెట్టాలి అని దానిలో డబ్బు సమకూరక ఎన్నో ఇబ్బందులు పడుతూ వస్తున్నారో వారి అందరికీ కూడా మీకు కావాల్సినటువంటి డబ్బు అంతా కూడా సమకూరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు పుష్కలంగా డబ్బు లభించడం ద్వారా మీ యొక్క వ్యాపారాలను మీరు మొదలు పెట్టుకోవడానికి ఇది మీకు సరైనటువంటి సమయం అనే చెప్పుకోవాలి. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి ముందుకు ఒక చక్కని అవకాశం అయితే రాబోతుందనే చెప్పుకోవాలి. మీ యొక్క ఫలితాలు అన్నీ కూడా సఫలీకృతం కాబోతున్నాయి. ఈ విధంగా మీ యొక్క ఫలితాల్లో మంచి ఆర్థిక అభివృద్ధి అనేది కూడా మీరు సాధించుకోగలుగుతారు. అయితే ఇక మరీ ముఖ్యంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తూ ఉన్నారో మీరైతే మీ యొక్క భాగస్వామితో కొంత మేర జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా మీరు అయితే మీ యొక్క సన్నిహితులతో బయటకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క మాటల మధ్యలో వచ్చినటువంటి మాటలు మిమ్మల్ని మానసికంగా గురి చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎంతో వేదనకు గురి అవుతారండి. ఈ విధంగా మీ వారి యొక్క మాటలు అనేవి మిమ్మల్ని మానసికంగా ఎంతో బాధకు గురి చేస్తాయి. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులకు మీ యొక్క బంధువులతో కానీ, మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ ఇదే విధంగా ఇది వరకు ఏదైనా విభేదాలు ఉన్నట్లయితే మీరు అయితే ఈ సమయంలో వాటిని అన్నిటినీ కూడా తేలిగ్గా పరిష్కరించుకోగలుగుతారు. ఇక అదేవిధంగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీ యొక్క ముందుకు ఒక నూతన వ్యక్తి రాక అనేది కనబరుస్తుంది. ఆ నూతన వ్యక్తి యొక్క పరిచయం అనేది మీకు ఎంతో మేలు చేస్తుంది. ఆ వ్యక్తితో మీ యొక్క స్నేహ బంధం అనేది ఎక్కువగా పెరుగుతుంది. అతని నుండి వచ్చేటువంటి నూతన మార్గాల ద్వారా మీరు అయితే మంచి ఫలితాలను సఫలీకృతం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా బంధువుల్లో గొడవలు జరిగేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉండబోతున్నాయి. కాబట్టి బంధువుల దగ్గర జరిగేటువంటి చర్చలు ఒకరి నుండి ఒకరి దగ్గర అసలు ప్రస్తావించకండి. ఈ విషయంలో మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు అయితే అనేకమైనటువంటి కారణాలకు ఇబ్బందులు పడవలసి వస్తుంది. భవన నిర్మాణ కారకులకు ఈ యొక్క రోజున మీ యొక్క జాతక ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. టెండర్ల విషయంలో కూడా మీకు చాలా అనుకూలంగా మారబోతుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టినటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే మీ యొక్క ప్రాపర్టీస్ని సేల్ చేయాలి అని అనుకుంటున్నారో మీకు మంచి ఆర్థిక అభివృద్ధితో మీ యొక్క ప్రాపర్టీస్ అనేవి సేల్ అయ్యేటువంటి అవకాశాలు కనబరుస్తున్నాయి. ఇక ఎవరైతే నూతనంగా గృహాలు నిర్మించాలి అని అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి స్థలం ఉండి దాని గురించి ఏ నిర్ణయం లేక మీరు ఇంతవరకు ఉన్నారో దాని గురించి అయితే ఒక మంచి చక్కని అవకాశాలు అయితే మీ ముందుకు రాబోతున్నాయి. దాని గురించి ఒక నిర్ణయాన్ని తీసుకొని ముందడుగు వేయబోయేటువంటి అవకాశాలు కనబరుస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల అంశాల ఆధారంగా రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు అనేవి మిశ్రమంగా ఉన్నాయి. కాబట్టి మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి అండి. శివనామ స్మరణ చేయడం అసలు మరవకండి. హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. అదేవిధంగా గణపతిని కూడా ఆరాధిస్తూ ఉండండి. అదేవిధంగా మీకు వీలు కుదిరినటువంటి ఒక మంచి శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజున హనుమంతునికి ఒక పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ఇక అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. సో చూశారు కదండి, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఏ విధమైనటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినది ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.